చెర్రీస్ 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 చెర్రీస్. ఏం చెర్రీస్ బాబోయ్, చెర్రీస్. ఒక్క కొమ్మకి, ఇంత సన్న కొమ్మకి మన దగ్గర అయితే 2 కాయలు కనా కష్టం ఈ కొమ్మలకు గాయటం. బట్ ఇక్కడ మాత్రం బాబా బాబా ఏమి కాతరా నాయనా. మన దగ్గర మామిడి తోటలేమో గానీ ఈ చెర్రీ తోట ఉంటే మాత్రం మన దగ్గర ఇంకంతే, వాడికి అమ్ముకోవడానికి ఏమి ఉండవు ఇలా వదిలిపెడితే. అంత అద్భుతంగా ఫ్రెష్ గా ఉన్నాయి. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం అన్ని చెర్రీ ప్లాంట్సే. ఇది ఒకటే లేను, ఇలా మనకి 10 నుంచి 12 లేన్స్ ఉన్నాయి. ఒక రోజు మొత్తం వెళ్ళిపోతుంది ఇక్కడ వస్తే. బిలీవ్ మీ, అసలు మామూలుగా లేదు. ఇంత ఫ్రెష్ చెర్రీస్ మనకి ఏ షాప్ లో వెతికినా దొరకవు. ఏం కోసావు అక్క చెర్రీసా? ఎన్ని కోసావు అక్క? 5 కోసావా? అమ్మ పెద్ద బాస్కెట్ తీసుకున్నావుగా, దాని నిండా కోస్తావా? భలే కోస్తున్నావే. ఏ కలర్ కోయాలి? బ్లాక్ కలర్ కోయాలా? దొరికాయా బ్లాక్ కలర్ నీకు? వెరీ గుడ్. తర్వాత పిలుద్దుదా, తర్వాత పిలుద్దు అంటుంటే. నేను సాయంత్రం దాకా వదిలేసినా నేను ఇక్కడే ఉంటా. ఇవి తినేసి బతికేయమంటే నేను వాళ్ళైతే బతికేస్తా కూడా. చూడండి అసలు ఫ్రూట్స్, అబ్బా మతిపోతుంది చూస్తుంటేనే. ఎంత ఫ్రెష్ గా చక్కగా రైప్ అయిపోయి చెట్ల మీద. అసలు ఇది చూడండి, ఆ బరువుకి కింద పడిపోతున్నాయి చెట్లు బ్రాంచెస్ అన్ని. అది సో ఇవైతే ఇంకా పండలేదు, ఇవి రైప్ అవ్వలేదు. ఇవైతే రైప్ అయినాయి మంచిగా. ఇప్పుడు ఫ్రెష్ గా చెట్టు మీద కోసేసుకొని మనం డైరెక్ట్ గా తినొచ్చు ఇవి. సో ఇక్కడ రకరకాల వెరైటీస్ ఉన్నాయి. సో మనం డైరెక్ట్ గా ఏ వెరైటీ మనకి నచ్చిందో టేస్ట్ చూసుకొని ఆ చెట్టు మనం కోసుకొని కొనేసుకోవచ్చు. ఎంత పెద్ద ఉంది చూడండి ఫామ్. వాళ్ళు మొత్తం పరదాలతో కవర్ చేసేసారు. అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం ఈ వెబ్సైట్ లో చూడొచ్చు. వీళ్ళు సెల్ఫ్ పికింగ్ ఎప్పటి నుంచి ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి. అండ్ వెబ్సైట్ వచ్చేసి carson.info. ఇది లొకేషన్ వచ్చేసి బూరెన్ లో ఉంది. హలో, వెల్కమ్ టు సుకుస్ టైమ్స్. సో ఇవాళ వచ్చేసి మనం చెర్రీస్ ట్రెక్కింగ్ వచ్చాము. ఇక్కడ మనల్ని చెర్రీస్ ఓన్ గా కోసుకోవడానికి వీళ్ళు అవకాశం ఇస్తారనమాట. ఇక్కడ ఫామ్, ఇది చెర్రీస్ ఫామ్. మనకి చెర్రీస్ వచ్చేసి లుక్ లైక్ మనకి నేరేడు పళ్ళలా ఉంటది టేస్ట్ అయితే. వీళ్ళు వచ్చేసి మనకి ఇక్కడ తిన్నంత మట్టికి తినొచ్చు, టేస్ట్ చూడొచ్చు. అంటే మొత్తం భోజనం చేసినట్టు కాదు, బట్ దాంతోపాటు మనం ఇక్కడ ఎంతో కొంత కొనాలి. మనం కోసుకునే మనం కొనుక్కొని వెళ్ళాలన్నమాట. సో కేజీ వచ్చేసి €6 to €7 అలా ఉంటది కాస్ట్ వచ్చేసి. సో మరి లోపలికి వెళ్ళి ఎలా కాసినాయి ఏంటి చూసేద్దామా? అదండి మరి 5 వరకు ఉంటది ఫామ్. ఇంకంతే, ఒక రోజు మొత్తం వెళ్ళిపోతుంది. అబ్బా పిల్లల్ని తీసుకొని వస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, బిలీవ్ మీ. మరి నేను నాతో పాటు మీకు కూడా చూపిస్తా మొత్తం డీటెయిల్స్ అన్ని. వచ్చేయండి మరి. ఇది ఇంకా రైప్ అవ్వలేదు, ఇంకా సీజన్ చాలా ఉంది కదా. 1 month వరకు ఉంటది దగ్గర దగ్గర వీళ్ళ ఫామ్ ఓపెన్. ఈ సీజన్ లో మనం సెల్ఫ్ గా పిక్ చేసుకోవడానికి. సో ఈ టేపు ఈ లైన్ వచ్చేసి పండలేదు, బట్ కొన్ని లైన్స్ అయితే అన్ని రైప్ అయిపోయినాయి. చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా అసలు ముట్టుకోలేదు అనుకుంటా ఈ చెట్టు మీద ఒక ఫ్రూట్ కూడా. అందుకనే ఇంత నిండుగా ఉంది చెట్టు, నిండు కుండలాగా. నిండు కుండ. ఫోటో షూట్స్ కూడా తీసుకోవచ్చు నాకు తెలిసి, అంత బాగుంది. ఎంత అందంగా ఉన్నాయో. హడావిడి, ఇంకా మా ఆయన హడావిడి నెక్స్ట్ లెవెల్ హడావిడి. టేస్ట్ ఎలా ఉన్నాయి చెర్రీస్? అద్భుతంగా ఉన్నాయి కదా. ఇలా ప్రతి చెట్టుకి మనం ఒక ఫ్రూట్ టేస్ట్ చూసుకొని ఆ చెట్టు మీద మనం కోసుకోవచ్చు అనమాట. మనకు ఒక బాస్కెట్ ఇస్తారు హ్యాపీగా. అసలు చెట్టు వంగిపోతున్నాయి బరువుకి. ఈ యాంగిల్లో చూస్తే ఇంత దారుణంగా కాసినాయి. వీళ్ళు ఏమేసి పండిస్తారో గాని బాబా బాబా. చిన్న పిల్లల్ని తీసుకొచ్చిన 1-2 years పిల్లలకి కూడా హ్యాపీగా నేల మీదకే అందుతాయి. వాటికి చక్కగా ఎంజాయ్ చేస్తారు 2-3 years పిల్లల్ని తీసుకొస్తే. ఓ మై గాడ్. ఈ ఒక్క చోట నాకు తెలిసి ఒక 30 నుంచి 40 ఉంటాయేమో.
ఏం చేయవసరం లేదు, ఇంకా చెర్రీస్ వేసుకొని బతికేయచ్చు అబ్బా ఇక్కడ. ఈ చెట్టు ఈ కొమ్మ చూసారా ఇలా కింద ఆనిపోయింది పాపం. దానికి ఏం చేయాలో అర్థం కాక బరువుకి ఇంత చిన్న బ్రాంచ్, ఎడ్జ్లో ఉన్న బ్రాంచ్ కూడా ఎన్ని ఉన్నాయి చూడండి. ఒక్కసారన్న లైఫ్ టైంలో ఇలాంటివి చూడాలబ్బా. నేనైతే 2 years బ్యాక్ ఈ ఫామ్కి వచ్చాను ఆల్రెడీ. బట్ అప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేసాం. అప్పుడు కూడా మా పాప చిన్న పాప. ఇప్పుడైతే ఇంకా దాన్ని ఆపలేమన్నమాట, నాకు అర్థమైపోయింది. ఓ అమ్మా, ఏ బ్రాంచ్ చూసినా అలానే ఉన్నాయి, దారుణంగా కాసాయి. అలా కూడా తింటారా చెర్రీ? కొంచెం మూతికి అంటించుకోకుండా తినొచ్చుగా. చొర్రీ తింటున్నావా? చొర్రీ బాగుందా? చొర్రీ అదగ్గా అదగ్గా. కోసుకో, నీకేది కావాలంటే అవి కోసుకో. కోసుకో అమ్మా, నీకు అవి కావాలంటే అవి కోసుకో. బాగున్నాయా? ఓ కింద పడేయొద్దు, చెర్రీస్ వేస్ట్ చేయకూడదు. బాగున్నాయా? 2 చాలు, 2 కోసుకో ఫస్ట్. అవి తిన్నాక మళ్ళీ కోసుకుందు నువ్వు, సరేనా? ఏవి చూపించు నువ్వు కోసుకుని. బాగున్నాయా? చెర్రీస్ బాగున్నాయా? ఇంకా కోసుకుంటున్నావా? సరే కోసుకోమ్మా. చెర్రీస్ నచ్చినాయా? ఓహో, ఎన్ని 4 కోసుకున్నావా? మూతి తుడుచుకో, మూతికంతా చెర్రీ అంటుంది. ఇక్కడ మనకి ఒక్కొక్క లేన్ ఒక్కొక్క వెరైటీస్ పెట్టారు. సో ఈ లేన్ మొత్తం ఈ వెరైటీ చెర్రీస్ ఉంటాయంట. సో అట్లా మనకి ఒక్కొక్క లేన్ ఒక్కొక్క వెరైటీ. చాలా పెద్ద ఫామ్, చాలా పెద్దదంటే చాలా పెద్దది. కొంచెం న్యూలీ ప్లాంటెడ్ కూడా ఉన్నట్టున్నాయి వీటిలో.
గ్రే స్టార్ వెరైటీ అంట. ఇప్పుడు ఈ లైన్లోనే ఇటేపేమో రైప్ అవ్వలేదు, ఇటేపేమో రైప్ అయిపోయింది, కొన్ని మిగల బండిపోయింది ఇటే పక్క. ఇదిగో ఇది కంప్లీట్ గా బండిపోయింది, బ్లాక్ కలర్. ఇలాంటివి మనకి ఫుల్ టేస్ట్ ఉంటాయి. పరిగ అంటారా దాన్ని? సో మా అత్తయ్య గారు చెప్తున్నారు లేట్ పోతా పరిగ అంటారంట దీన్ని. చాలా నెంబర్ 1 ఫార్మింగ్ చేస్తున్నారు వీళ్ళైతే. చూడండి అసలు ఈ బ్రాంచ్ చూడండి, ఒక్క బ్రాంచ్ గా 1 కిలో ఉంటదేమో మినిమమ్. ఎక్సలెంట్. యాక్చువల్గా మనము సీజన్ స్టార్ట్ కాగానే వచ్చాం. వాళ్ళు ఎప్పుడైతే వదలటం స్టార్ట్ చేశారో మనం ఎమ్మటనే వచ్చాం. అయిపోతాయి. పొట్లంగా వేసుకొని వచ్చింది ఊగులాడుకుంటా చిలక. ఎక్కడున్నాయి బ్లాక్ కలర్? ఎక్కడున్నాయి? కోసుకో. దగ్గ అక్కడ అంటమే గాని కొనేది కోసుకునేది ఏమన్నా ఉందా లేదా? కోసుకో, నీకేది కావాలంటే నీ కోసుకో. కోసుకో అమ్మా, నీకు బ్లాక్ చెట్టు లోపల దూరిపోతుంది ఇది వెళ్ళి. ఓ మంచి బ్రాంచ్ పట్టుకున్నవే, మొత్తానికే బ్లాక్ ఉన్నాయి దానికి కళ్ళు. అది పండలేదు ఇంకా. ఓకే, మన చెర్రీస్ ప్రయాణం ముగిసింది. తోటంతా తిరిగాను. మనమైతే ఈ బాస్కెట్ కోసాము, ఒక బాస్కెట్ చెర్రీస్ కోసాము. ఇప్పుడు వెళ్ళి మనము వెయిట్ చెక్ చేయించుకొని డబ్బులు ఇచ్చేసి ఇవి ఇంటికి తీసుకెళ్లి ఇంకొక వారం తిందాం, సరేనా? ఇక్కడ ఎంట్రీలో వచ్చేసి వీళ్ళు చెర్రీస్ అమ్ముతున్నారు డైరెక్ట్ గా. సో కింద బాక్సెస్ లో ఉన్నాయి, పైన బాక్సెస్ లో అమ్ముతున్నారు. బాక్స్ వచ్చేసి 6 euros అనుకుంటా ఇది కాస్ట్. సో ఫ్రెష్ చెర్రీస్ ఇప్పుడే కోసి వీళ్ళు బాక్సెస్ లో పెట్టారు. 2 వైపులా టెంట్స్ ఉన్నాయి, మనం కోసుకొని వచ్చినాయి. ఇక్కడ మనము ఇస్తే వీళ్ళు మనకి కేజెస్ లెక్క కౌంట్ చేసి మనకి కాస్ట్ వేస్తారనమాట. మనం కోసుకున్నది మనకి ఇచ్చేస్తారు. ఇంకా అయిపోయింది. సో పేమెంట్ దగ్గరికి వచ్చేసాం మనం. అదండి మరి మన చెర్రీస్ ప్రయాణం ముగిసిపోయింది. సో ఇలాంటి వీడియోస్ ఇంకా వేరే నెదర్లాండ్స్లో బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి మర్చిపోకండి. మరి బాయ్.